ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఆఫీస్ ఇడ్సి రోడ్ ఎక్కుతాండ్రంటే ఎట్లుంటదోల్లా ముంగట 4 వెనుక 4 బండ్లతోటి కూయి 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 అని కాన్వే మోత చిన్నగా ఉండదు. మళ్ళా ఎక్కడి వాహనాలు అక్కడనే గప్చుప్ ఉండాలి. సార్లతోవ సాగినంతసేపు గట్లనే ఉంటది. ఇక అసొంటిది ఇయాల సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులంతా కలిసి ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు. పాండ్రి ఆ ముచ్చటేందో పురాగా చూద్దాము. ఆదేశాలు ఇచ్చి తొవ్వ మీద బండ్లన్నీ ఏడియాడ ఆగబట్టి ఏడికంటే ఆడికి క్షణంలో పోయేటి సీఎం రేవంతాల్ సారయ్యల్ల ఆర్టీసీ బస్ ఎక్కి ట్రాఫిక్ లో ప్రయాణం చేసిండుల్లా. సీఎం రేవంతాల్ సారే కాదు మంత్రులందరూ సుతం ఎక్కిండ్రు బస్సు. లీడర్ల మోకాలు కలకలలాడినాయి ఆర్టీసీ బస్ ఎక్కిన సంబురంలా. మన లెక్కనే లీడర్లు కూడా సీట్లు ఆగబట్టుకొని కూస్తున్నారు. ఆఖరుకు సీఎం రేవంతాల్ సార్ ఎక్కంగానే కదిలింది బస్సు. ఇంతకు లీడర్లంతా బస్ ఎక్కి ఎటు పోయిండ్రనే కదా మీ డౌట్ అనుమానం. అసెంబ్లీ కాన్ నుంచి ప్రసాద్ ల్యాబ్ దాకా సాగింది లీడర్ల ప్రయాణం. హిందీలో తీసిన పూలే సినిమాను తెలుగులో ఇడదల చేయనికి చూస్తున్నారు కదా. హిందీ మాటలు తీసి తెలుగు మాటలు అతకవెట్టుడు కార్యం ఒడిసి ఇడదలకు తయారున్నదట సినిమా. ప్రసాద్ ల్యాబ్ లో ఆ సినిమా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఆడికి పోయిండ్రు లీడర్లంతా కలిసి. ఇట్లా అయినా ఎవ్వరి కార్లల్లో వాళ్ళు పోవచ్చు గాని అట్లా కాకుండా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి అందరికందరు కలిసికట్టుగా ఆర్టీసీ బస్ ఎక్కి పోయిండ్రు. వాళ్ళంతా ఇట్లా బస్ ఎక్కి పోయేటాళ్లకు మా నాయకులు అధికార దర్పం సూయించకుండా సాదా సీదాగా ఉంటారనుకుంటా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మస్తు ఖుషిగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.